ఈరోజు ప్రెస్ మీటు పెట్టడానికి కారణం మనందరికీ తెలిసిందే. నిన్న హిందుత్వవాదులచే కాశ్మీర్లోని పహల్గాంలో మన హిందూ సోదరులు పై జరిగినటువంటి ఉగ్రవాది దాడులకు బలైపోయినటువంటి మన హిందూ సోదరులు, మన యొక్క సోదరీమణుల యొక్కటి నుదుటి సింధూరం తుడిచివేయబడి వాళ్ళని మీరు మోడీ గారికి చెప్పుకో అని టెర్రరిస్టులు అన్న నేపథ్యంలో మన భారతమాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ గారు, త్రివిధ దళాల సైన్యాధిపతులు అందరూ కలిసి పాకిస్తాన్లోని పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉన్నటువంటి తీవ్రవాద శిబిరాలపైన ఖచ్చితత్వంగా దాడులు చేసి వాటి యొక్క స్థావరాలను మొత్తం నిర్వీర్యం చేశారు. ఈ దాడులకు ప్రతిదాడులుగా పాకిస్తాన్ కూడా మన పైన డ్రోన్లు, మిసైల్ పంపించింది. కానీ మన రక్షణ రంగం S-400తో మనం వాటిని గాల్లోనే పూర్తిగా నిర్వీర్యం చేసి భారతదేశానికి ఎటువంటి నష్టం లేకుండా చూసుకున్నాం. ఇంకా వాళ్ళు అలాగనే డ్రోన్లు ప్రయోగిస్తున్న క్రమంలో భారత్ వాళ్ళ యొక్క రక్షణ వ్యవస్థ మీద, ఎయిర్ బేసుల మీద క్షిపణులతో దాడి చేసింది. వాళ్ళ రక్షణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యం అయిపోయింది. దీంతో కాళ్ళబేరానికి వచ్చినటువంటి పాకిస్తాను ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణ చేయమని మన్ని బతిమిలాడుకున్న నేపథ్యంలో మనం తాత్కాలికంగా ఆపరేషన్ సింధూర్ కాల్పులు విరమించాం. ఈ నేపథ్యంలో ఇంతటి మహా విజయాన్ని సాధించినటువంటి త్రివిధ దళ సైనికులకు, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ భారతీయ జనతా పార్టీ దేశం మొత్తం కూడా ప్రతి ఒక్క డిస్టిక్ హెడ్ క్వార్టర్లో తిరంగా ర్యాలీలు చేయమన్నారు. అన్ని పార్టీల వాళ్ళని కలుపుకొని అన్ని కులాల వారిని, వ్యాపారస్తుల్ని, మేధావుల్ని, సైనికులని, మహిళల్ని, రైతులని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని శాంతియుత ర్యాలీగా మన సైనికులకు ధన్యవాదాలు చెప్పేటువంటి ర్యాలీ ట్యాంక్ బండ్ నుంచి సర్దార్ వల్లభాయ్ స్టేడియం వరకు ర్యాలీ తీస్తున్న క్రమంలో వేలాది మంది జాతీయవాదులు ఈ యాత్రలో పాల్గొని ప్రశాంతంగా జరుగుతున్నటువంటి ర్యాలీలో అందరూ కూడా ఒక భావోద్వేగానికి లోనయ్యి మన దేశం కోసం సైనికులు పోరాడినటువంటి విధానాన్ని పరవశించి జయహో భారత్ నినాదాలతో యాత్ర సాగుతున్న నేపథ్యంలో ఇల్లింద క్రాస్ రోడ్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఆపోజిట్ ఇల్లింద క్రాస్ రోడ్ వరకు యాత్ర వచ్చిన నేపథ్యంలో జెడ్పీ నుంచి కోర్టు వరకు వెళ్ళేటువంటి వాహనాలను అక్కడ యాత్రకు అడ్డు రాకూడదని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు ఆ ట్రాఫిక్ ఆపారు అక్కడ వెహికల్స్ని. అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ముస్లింలు యువకులు ఒక బండి మీద వచ్చి, మాకు అర్జెంట్ పని ఉంది, మేము వెళ్ళాలి, మేము యాత్ర మధ్యలో నుంచి వెళ్తామని వాళ్ళతో వాదనకు దిగారు. ఆ కానిస్టేబుల్ వారించినా వినకుండా కూడా మళ్ళా రూట్గా బిహేవ్ చేస్తున్న నేపథ్యంలో అక్కడున్న జాతీయవాదులు ఈ ర్యాలీ చేసేది వ్యక్తుల కోసం కాదు, ఒక పార్టీల కోసం కాదు, మన కోసం ప్రాణాలు సైతం అర్పించేటువంటి జవాన్ల కోసం ఈ యాత్ర చేస్తున్నాము. మీరు ఒక 2 నిమిషాలు సమన్వయం పాటిస్తే యాత్ర వెళ్ళిపోద్ది, తర్వాత మీరు ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు అని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినకుండా వీళ్ళ మీద కూడా దురుసుగా ప్రవర్తించే నేపథ్యంలో తోపులాట జరిగింది. అంతటితో వాళ్ళని పోలీసులు తీసుకెళ్లారు. యాత్ర సర్దార్ పటేల్ స్టేడియంలోకి వెళ్ళింది. అక్కడ సామూహిక జనగమనంతో యాత్ర ముగించుకొని మేము అందరూ ఎటువల్ల అటు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఈ ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. సిఐ గారు అనే విషయం తెలుసుకొని వారి మీద కంప్లైంట్ ఇద్దాము, ఇది మనోభావాలని దెబ్బతీనే విధంగా ప్రవర్తించొద్దు, మనం శాంతియుతంగా అన్ని మతాలని, కులాలని రెస్పెక్ట్ చేస్తూ ఒక జాతీయవాదంతో చేసే ర్యాలీలో ఇలాంటి అసందర్భ కార్యక్రమాలు కానీ
అసాంఘిక కార్యక్రమాలు చోటు చేసుకోవడానికి వీలు లేదు. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, ఇంక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారి మీద కంప్లైంట్ చేద్దామని పోలీస్ స్టేషన్కు పోయే నేపథ్యంలో పావుగంట గ్యాప్లో 100 మంది వారికి సంబంధించిన మద్దతుదారుల పోలీస్ స్టేషన్లోకి వచ్చి అక్కడ రచ్చ చేస్తున్నారు. ఒక 2 వ్యక్తుల మధ్య కొట్లాట జరిగితే వాళ్ళకి సంబంధించిన రక్తబంధికులు కానీ లేదా ఎవరైనా పెద్ద మనిషి తరహా వచ్చి పోలీస్ స్టేషన్లో మాట్లాడతారు. అది 1 గంట 2 గంటలు వాళ్ళు పోలీస్ స్టేషన్లో తీసిపోయి కూర్చోబెట్టారు, ఏం చేయలేదు. అంటే ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిందనుకోవాలా, లేదా ఎదుటివారిని భయపెట్టడానికి వారి యొక్క శక్తి ప్రదర్శన చేస్తున్నారు అనుకోవాలా, లేదా దీని వెనక ఏమైనా స్లీపర్ సెల్స్ రోహింగ్యులు పాత్ర ఏమైనా ఉందా అనేది మాకు అనుమానంగా ఉంది. మేము వెళ్ళి ఆ వ్యక్తుల మీద కంప్లైంట్ చేయడానికి పోయేటప్పుడు అక్కడున్న ర్యాలీలో పార్టిసిపేట్ చేసిన కొంతమంది మాతో పాటు రావడం జరిగింది. మేము పోలీస్ స్టేషన్లోకి వెళ్ళే క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారు, మీరు బయటే ఉండండి, పోలీస్ స్టేషన్లోకి వద్దు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఉన్నారు, గొడవలు అయిద్దంటే చెప్పాము. మేమేమైనా తప్పు చేశామా? మేము తప్పు చేసిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి, మేమెందుకు బయట ఉండాలి, మేమే లోపలికి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చి వెళ్తాము, మేము ఏడేం గొడవ చేయట్లేదు అనే సందర్భంలో వీళ్ళు వచ్చి మేము అందరం అక్కడికి చేరుకునేసరికి అవతల కూడా వాళ్ళు భావయుద్ధంతో వీళ్ళంతా చూస్తాం, రేపటి నుంచి మీకున్నదే అని మా కార్యకర్తల్ని బెదిరియడం జరిగింది. మేము లోపలికి వెళ్ళి ఏసీపీ గారితో సిఐ గారితో మాట్లాడి మేము పోలీసు వ్యవస్థను గౌరవిస్తాము, ఖమ్మంలో శాంతి భద్రతలు మాకు ముఖ్యం, మేము ఇంతవరకు కూడా ఎలాంటి గొడవలు చేయలేదు, ఇలాంటి సామూహిక దాడులు కూడా మేము ఎప్పుడు ఎక్కడ చేయలేదు, మేము కార్యకర్తలు వచ్చారు, ఇక్కడ ర్యాలీలో ఉన్నారు కాబట్టి మా కార్యకర్తలు వచ్చారండి, వాళ్ళను కూడా మేము బయటికి పంపిస్తామని మాతో వచ్చిన కార్యకర్తలందరినీ కూడా మేము వెళ్ళిపోమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంలో నాతో పాటు వెంకట గుప్తా గారు, మా లీగల్ అడ్వైజరు, వారు కూడా బయటకు వచ్చారు. మేమందరం కూడా వాళ్ళని పంపించేసి నేను పోలీస్ స్టేషన్ లోపలికి వచ్చాను. వారు క్రాస్ రోడ్లో వాళ్ళ శ్రీమతి గారు ఉందని వారిని పంపించి రావడానికని క్రాస్ రోడ్డుకి వెళ్ళిన క్రమంలో మూకుముడిగా రౌడీల లెక్క దాడి చేశారు వారి పైన, వారికి గాయాలు పాలైనాయి. మీరు ఖమ్మం సిటీని శాంతి భద్రతలకు ఇంత విఘాతం కలిగించుకుంటూ ఒక 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి చిన్న ఘర్షణని ఇంత తీవ్ర స్థాయికి తీసుకొచ్చారు. దీని వెనక రోహింగ్యులు ఉన్నారా, లేదా స్లీపర్ సెల్స్ ఏమైనా పనిచేస్తున్నాయా? మనం జాతీయ ర్యాలీ చేస్తే మీకేంటి ఇబ్బంది? ఒక 2 నిమిషాలు మీరు ఆగలేరా? ఏమైనా అంబులెన్స్ ఉందా? ఎవరికైనా ప్రాణాపదలోకి వస్తారంటే మేమే దారిస్తాం. ఈ రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు ఎందుకు చేయాలి? మేమెంత సమన్వయంతో ఉన్నా కానీ ఒకేసారి 200-300 మంది ఆడ గుమ్ముగూడి మా కార్యకర్తలకు వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా, జాతీయవాదులకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తే ఖమ్మంలో ఉన్న మెజార్టీ ప్రజల ఏమి కావాలి? భయభ్రాంతులకు గురి చేద్దామని మీరు ఆలోచనలో ఉన్నారా? ఇలాంటివి ఖమ్మంలో ఇక జరగకుండా చూడాలని మేము పోలీసు వారిని కోరడం జరిగింది. మా కార్యకర్త ఏదైతే గాయపడ్డాడో దానికి అనుసంధానంగా మేము నిన్న పిలుపునీయటం కూడా జరిగింది. ఖమ్మం పట్టణ పిలుపుకి, బంద్కి వారు సిపి గారు, ఏసీపీ గారు మా యొక్క నాయకత్వంతో మాట్లాడి మేము రేపటికల్లా ఈ చర్యలు ఎవరైతే దాడులు చేశారో, దీనికి అల్లర్లకు ఎవరికైతే పాల్పడ్డారో వారిని పైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. మీరు సమన్వయం పాటించండి, ఖమ్మం చాలా ప్రశాంతంగా ఉంది, దీన్ని డిస్టర్బ్ చేయొద్దంటే వారి మాటలకు గౌరవించి నిన్న ఈరోజు బంద్ చేయాల్సిన బంద్ని రివోక్ చేసుకున్నాము. 11ంటికి సిపి గారితో కూడా మేము మాట్లాడి ఇదే విషయం చెప్పాము. ఏ విషయం, ఏ చిన్న 2 వ్యక్తుల మధ్య గొడవలు జరిగితే దాన్ని ఒక మతానికో ఒక వ్యవస్థకో పోయొద్దు. మేము శాంతియుతంగా చేసే ర్యాలీలో పిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. జరగకూడదు జరిగితే ఎంత నష్టం జరుగుతుంది ర్యాలీలో? పోలీసులు కూడా కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇలాంటి చర్యలు ఇంక ముందు జరగకూడదని, జరగకుండా చర్యలు తీసుకోవాలని మేము సిపి గారిని కోరడం జరిగింది. మేము కూడా ఎంత శాంతి భద్రతలు కాపాడుతూ ప్రయత్నం చేస్తాము. కానీ ఇలా మూకుమ్మడిగా వచ్చి మమ్మల్ని బెదిరించాలని చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎవరు బెదిరే వాళ్ళు లేరు. మేము కూడా ఛత్రపతి శివాజీ వారసులం. మేము కూడా మా మీద దాడులు జరిగేంతటికి వస్తే మేము కూడా దాడులు చేయడానికైతే ఏమి వెనకాడం. కానీ మేము దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేటువంటి చిత్తశుద్ధి గల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులం కాబట్టి మేము స్వతహాగా ఎవరి జోలికి వెళ్ళం. ప్రశాంతత వాతావరణంలోనే ఉంచాలనేదే మా ప్రయత్నం. కానీ ఎదుటి వాళ్ళకు మాత్రం మేము చెప్తున్నాము, ఇలాంటిది మంచి పరిణామం కాదు. వ్యక్తుల మధ్య గొడవని ఏరే విధంగా తీసుకెళ్లడం మంచిది కాదు. మీరు బల ప్రదర్శన చేయాలంటే అంతకంటే ఎక్కువ బల ప్రదర్శన చేసేంత దమ్ము, ధైర్యం మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, మా జాతీయవాదులకు ఉంది. ఇకనైనా మీరు ఇలాంటి సామూహిక దాడుల్ని, సామూహికంగా కలవటాన్ని ఆపాలని భారతీయ జనతా పార్టీ ద్వారా హెచ్చరిస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. జై హింద్. నమస్కారం. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూరు విజయవంతమైన సందర్భంగా జరిగినటువంటి ర్యాలీ ఎంతో ఘనంగా ఖమ్మంలో ఇంతవరకు జరిగినటువంటి విధంగా అనేక మంది జాతీయవాదులు, కులాలు మతాలు లేకుండా అనేక మంది ముస్లిం సోదరులు, అనేక మంది వ్యాపారస్తులు, అనేక మంది జాతీయవాదులు వచ్చి వేలాదిగా వచ్చి విజయవంతం జరిగినటువంటి సందర్భంలో ఒక ఇద్దరు వ్యక్తులు ముందుగా వచ్చి ఉద్దేశపూర్వకంగా ఆ ర్యాలీని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో వారు ట్రాఫిక్ ఆపినటువంటి పోలీసుల్ని వెనక నుంచి ముందుకొచ్చి, ఆల్రెడీ ముందు ఆగి ఉన్నారు, వాళ్ళందరినీ కూడా తోసేసుకొని ముందుకొచ్చి మాకు దారి ఇవ్వండి, మాకు అర్జెంట్ పని ఉంది, ఆ ర్యాలీని ఆపండి అని చెప్పి పోలీసులతోటి ఘర్షణ పడుతున్నటువంటి తీరు. ఆ తర్వాత అది చూసినటువంటి ఆ ర్యాలీలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కొంతమంది జాతీయవాదులు దాన్ని చూసి ఏం జరుగుతుందని చూసే పరిస్థితులు అందరూ గుమ్ముకూడేసరికే వాళ్ళు హిందుస్థాన్ ముర్దాబాద్, పాకిస్తాన్ జిందాబాద్ అంటూ నినాదాలు ఇచ్చుకుంటూ కవ్వింపు చర్యలకు పాల్పడటం అనేది చాలా దారుణం. అది గతంలో ఎప్పుడు ఖమ్మంలో ఎప్పుడు వినలేదు. అటువంటి చర్యలకు పాల్పడినటువంటి వ్యక్తులను తక్షణమే శిక్షించాలని చెప్పి ఈ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి వ్యక్తులని ఖచ్చితంగా దేశద్రోహం కేసు పెట్టి వాళ్ళని అరెస్టు చేయించాలని చెప్పి మేము కొంతమంది, ఒక 5 ముఖ్య నాయకులం టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారిపై ఫిర్యాదు ఇవ్వటానికి మేము వెళ్ళగా అప్పటికే ఒక ఇద్దరితోటి మొదలైనటువంటి వారు ఒక 15 నిమిషాల్లోనే 300 మంది అక్కడికి గుమ్ముకోవటం అనేది చూసేసరికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది కావాలని ఉద్దేశపూర్వకంగానే ముందస్తుగా ఆలోచించి చేసినట్టుగా అనిపించింది. ఇక్కడ దేశవ్యాప్తంగా కులాలు మతాలకు రహితంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ర్యాలీలు చేస్తున్నారు ముస్లిం సోదరులు. నిన్న జరిగినటువంటి మన ఖమ్మం ర్యాలీలో 200 మంది ముస్లింలు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, 200 మంది ముస్లిం సోదరులు కూడా పాల్గొన్నారు. వాళ్ళంతా దేశానికి సంఘీభావం తెలుస్తుంటే వీళ్ళు కావాలనే ఉద్దేశపూర్వకంగా, మరి దీని వెనక రాజకీయ కుట్ర ఉందా లేకపోతే విదేశీల హస్తం ఉందా అని చెప్పి అర్థం కాకుండా ఉంది. ఇది పూర్తిగా పోలీసుల వైఫల్యం కూడా ఇందులో చాలా క్లియర్గా కనపడుతుంది.
ఇది గతంలో మనం చూసుకున్నట్టయితే ఖమ్మంలో ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు డైరెక్ట్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింలు, ముస్లింలు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని. ఇది దేనికి సంకేతం? భారతీయ జనతా పార్టీ అంతు చూస్తామని చెప్పేదనక వచ్చింది. నిన్న పోలీస్ స్టేషన్లోనే మా కార్యకర్తలకి డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇటువంటి చర్యలని చోద్యం చూస్తున్నటువంటి పోలీస్ డిపార్ట్మెంటు ఇది ఏం చేస్తున్నారు, ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు అనేది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇది ఎక్కువ దూరం పోకుండా దీన్ని శాంతియుతంగా ఖమ్మం నగరాన్ని శాంతియుతంగా ఉంచాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అట్లా కాకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి సాయి గణేష్ ఆత్మహత్య ఏదైతే జరిగిందో ఈ ప్రభుత్వ ఒత్తిడి వల్ల, ఈ పోలీసుల ఒత్తిడి వల్ల అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఇకనైనా మీడియా ద్వారా చెప్తున్నాం, ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకుండా ఇక్కడ ఏదైతే అన్యాయం జరిగిందో ఆడ ఏం జరిగిందనేది పూర్తిగా పరిశీలన చేసి ఖచ్చితంగా దోషులను శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.